ఉత్తర కోస్తాలోని అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల వ్యవసాయ పరిశోధన విస్తరణ మండలి సమావేశం జరిగింది. విజయనగరం జిల్లాలో 2 రోజుల పాటు జరిగిన ఈ సమావేశంలో 4 జిల్లాలకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఉత్తర కోస్తా ప్రాంతంలో పంటల దిగుబడి తగ్గుదలకు కారణాలు, పెంపునకు వ్యవసాయ పరిశోధన విస్తరణ కేంద్రాలు చేపట్టిన చర్యలు, సాధించిన ఫలితాలపై శాస్త్రవేత్తలు సమీక్షించారు. మంచి దిగుబడి కలిగినటువంటి పంటలను గుర్తించి వాటిని ప్రాచుర్యంలోకి తీసుకురావటం, అలాగే నాణ్యతతో కూడినటువంటి ఉత్పత్తులను తయారు చేయటం, అలాగే సేంద్రీయ వ్యవసాయము, అలాగే న్యాచురల్ ఫార్మింగ్ వైపు కూడా రైతుల్ని మళ్లించటము, ఈ విధంగా రైతుకి సాగు చేస్తున్న పంటల్లో నికరాదాయం పెంచేటువంటి అంశాల మీద దృష్టి పెట్టమని అటు ఇటీవల ముఖ్యమంత్రి గారు కూడా బాగా నొక్కి చెప్తా ఉన్నారు. దాంతోపాటు కూడా మా అధునాతన పద్ధతులు అనేకం వస్తూ ఉన్నాయి. అది డ్రోన్ వినియోగం అవనండి, లేదా ఆర్టిఫిషియల్ వ్యవసాయంలో ఏ విధంగా అనుసంధానించుకోవాలి, అలాగే నీటిని సేవ్ చేసుకునేటువంటి పద్ధతులు ఏమున్నాయి అనేక అంశాల మీద కూడా ముఖ్యమంత్రి గారు సూచన చేయడం జరిగింది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని యాక్షన్ ప్లాన్ చేయటాకే ఈ కార్యక్రమాలను మనం చెకప్ చేశాం. విస్తరణ కార్యక్రమాల్లో మనం ముఖ్య ఉద్దేశము ఈ పరిశోధనా స్థానాల్లో ఏవైతే పరిశోధించారో వాటిని ముఖ్యంగా ఉపయోగించుకొని మనము విస్తరణ కార్యక్రమాల్లో రైతుల పొలాల్లో దిగుబడిని పెంచడానికి కానీ, అట్లానే రైతు ఆదాయాన్ని పెంచడానికి కానీ నూతన వంగడాలని వాళ్ళ పొలాల్లో పరిశీలించి తద్వారా ఏంటంటే వాళ్ళలో పరిజ్ఞానాన్ని పెంచడానికి కానీ, రైతులు నైపుణ్యతను పెంచడానికి, అట్లాగే కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా ఎక్కువ మందిని ఎంటర్ప్రెన్యూర్స్ని, అంటే మనం మంచి విత్తనాన్ని రూపొందించి ఆ విత్తనాన్ని రైతులే వాళ్ళ సొంత పొలాల్లో తయారు చేసుకొని తక్కువ ఖర్చుతోనే మంచి రకాలను వాళ్లే చేయటం వలన చాలా తక్కువ ఖర్చుతో గ్రామ విత్తన పథకం ద్వారా రైతులు తమ పొలాల్లో సొంతంగా విత్తనం తయారు చేసుకున్నట్లయితే చాలా వరకు ఖర్చు తగ్గించుకోవచ్చు. అలానే పంటలపై వచ్చే చీడపీడలను కూడా ఏదైనా పురుగు వచ్చినప్పుడు ఆర్థిక నష్ట పరిమితి స్థాయిని మించినప్పుడే మనం పురుగు మందులు పిచికారీ చేయాలి. దాన్ని కనుక రైతులు ఫాలో అయినట్టయితే చాలా వరకు మనం వ్యవసాయంలో వచ్చే సమస్యలకి పురుగు మందులు పిచికారీలో కూడా ఖర్చు తగ్గించుకోవచ్చు. అట్లానే ఎరువులు వేసేటప్పుడు కూడా మనం ఎక్కువగా రసాయనిక ఎరువులు కాకుండా సేంద్రియ ఎరువులు లేదా పచ్చిరొట్ట పైర్లు కనుక ముందే వేసుకొని ఖరీదున్నట్లయితే భూసారం పెరుగుద్ది. విస్తరణ సలహా మండలి సమావేశం ఏర్పాటుపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. పరిశోధన, విస్తరణ అంశాలను ఈ సమావేశం ద్వారా తెలుసుకున్నామన్నారు. కూలీల కొరతను అధిగమించేలా యాంత్రీకరణను రైతులకు చేరువ చేయాలని, అధిక దిగుబడులనిచ్చే నూతన వంగడాలను అభివృద్ధి పరచాలని కోరుతున్నారు. రైతులు, శాస్త్రవేత్తలు అందరూ కూర్చొని డిస్కస్ చేయడం వలన రైతులకున్న సమస్యలు రాబోయే రోజుల్లో ఈ రీసెర్చ్ వలన రైతులకు ఏం ఉపయోగపడుతుందని, ఈ ఎక్స్టెన్షన్ ఎలా చేయాలో దానివల్ల దాంట్లో ఉన్న లోటుపాట్లు చర్చించి అన్ని విధాల సైంటిస్టులు ఏంటంటే రైతులకు ఉపయోగపడేలాగా కొత్తగా ప్రపోజల్స్ పెట్టి అవి రానున్న రోజుల్లో కూడా ప్రపోజల్స్ అన్నీ రైతులకి అందుబాటులోకి వస్తే రైతులు ఆర్థికంగా వృద్ధి చెందుతారని ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య వలన 100% రైతుకు ఉపయోగపడుతుందని ఈ సభాముఖంగా మీకు విన్నవిస్తున్నాను సార్. ఈ సదస్సులో పరిశోధకులు, డైరెక్టర్లు అనుభవమైన కొన్ని ముఖ్యమైన విషయాలను ప్రస్తావించారు. వాటిని అవగాహన చేసుకుంటూ వ్యవసాయానికి ముందుకు అడుగులేద్దాం ఉద్దేశంతో మేము ప్రయత్నిస్తామండి. గవర్నమెంట్ పరంగా అధునాతనమైన విత్తనాలు, సేంద్రీయ పద్ధతిలో ఉండే విధానాల్లో ఉన్న మందులు కానీ మాకు సబ్సిడీ రూపంగానే లేకపోతే ఏమైనా ఉచితంగా ఇచ్చినట్టయితే రైతు మరి కొంత చేయూత అవుతుందని ఆశిస్తున్నాం సార్. వ్యాపారస్తులు ఏం చేస్తానంటే నాశకరమైన విత్తనాలు తెచ్చేసి అవి మార్కెట్లో రిలీజ్ చేస్తారో వాటి వల్ల కొంత రైతులు వాటిని తెలుసుకొని కొంతగా వాళ్ళు ఇచ్చేస్తున్నారు. కానీ తెలియని రైతులు మాత్రం మోసపోతున్నారు. దాని గురించి గవర్నమెంట్ వారు కొంచెం దృష్టి పెట్టి ఆ విత్తనాలని కొంచెం ఆ షాపుల మీద అటాక్ చేసి ఆ విత్తనాలు మంచి విత్తనాలు వచ్చేటట్టు చేస్తారని కోరుచున్నాం. అలాగే పురుగు మందుల విషయంలోనూ కూడా నాశరకమైన పురుగు మందులు అనుకున్న డబ్బులు తీసుకుని రైతులు మోసం చేస్తున్నారు. దాని మీద కూడా గవర్నమెంట్ స్పందన వచ్చి దాన్ని కూడా కొంచెం రైతులకి కొంచెం మేలు చేస్తారని కోరుచున్నాం. పంటల సాగుకు ముందు విస్తరణ మండలి సమావేశాలు ఏర్పాటు చేయడం తమకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.